ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, యెహోషువ గ్రంథంలో నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. మరి ఈరోజు మనము డే 6 లోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇంతకు ముందు మరి చిన్న ప్రకటన, మనము ఈ యొక్క బైబిల్ క్విజ్ ని మెయిన్ గా జరిగించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి చేత బైబిల్ చదివించాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే మనం బైబిల్ చదువుతాం, డైలీ చదివే వాళ్ళం ఉంటాము. బట్ ఏంటంటే ఇంకా క్షుణ్ణంగా పరిశీలనగా ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయితే ఎలా చదువుతామంటే అసలు ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవడానికి ఓవరాల్ చదవడానికను ఒక స్పెసిఫిక్ గా ఒక పాయింట్ చేసి చదవడానికి తేడా ఉంటుంది. దానికోసం మేము ఈ యొక్క బైబిల్ క్విజ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసం మనం ఇక్కడ 3 ప్రైజెస్ ని ఈ యొక్క బైబిల్ క్విజ్ లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. ఎందుకంటే ఇది కేవలం మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసమేనండి, మరొక ఉద్దేశం కాదు. కనుక మీరందరూ కూడా మరి ఈ యొక్క బైబిల్ క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ యొక్క తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, తెలియచేయండి. ఇలా బైబిల్ క్విజ్ జరుగుతుంది, అలానా ఛానల్ జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ బైబిల్ క్విజ్ జరుగుతుందని ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే అత్యధికమైనటువంటి మార్కులు వచ్చిన వాళ్ళని మాత్రమే మనం డ్రాలోకి తీసుకుంటామండి. ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది డ్రా ద్వారా చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మన బైబిల్ క్విజ్లో చేసి ఉన్నాము, అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరందరూ ఇది ఫాలో అవ్వాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాము. అలాగే ఎవరైనా స్పాన్సర్ చేయదలిచిన వాళ్ళు ఉన్నట్లయితే మీ యొక్క మరి స్పాన్సర్షిప్ అనేది దైవ సన్నిధిలో ఎంతో ఇంపార్టెంట్ అండి. మనము దేవునికి ఇవ్వడము ద్వారా, దేవుని పనిని జరిగించడం ద్వారా దేవుడు మనకి ఎంతో మరి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరిగిస్తారు. కాబట్టి మీరందరూ కూడా స్పాన్సర్ చేసేవారు, మన యొక్క ఫోన్ పే ఉంది, అలాగే గూగుల్ పే నెంబర్ ఉంటుంది. కాబట్టి మీరు స్పాన్సర్ చేసేవాళ్ళు స్పాన్సర్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ మరి డే 6 లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ డే 6 బైబిల్ క్విజ్ ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయా, ఈ యొక్క బైబిల్ క్విజ్ అంతట్లో మీ సహాయం దయచేయండి. చూస్తున్న బిడ్డలను దీవించండి. డిక్టేట్ చేస్తున్న మీ దాసుని కూడా మీ జ్ఞాన వివేచన ఆత్మతో నింపి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ఇప్పటివరకు మరి 5 days మరి బైబిల్ క్విజ్ ని దేవుడు మీ ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి 6th డే బైబిల్ క్విజ్ లో మనం ప్రవేశిస్తున్నాం. మరి మీ క్వశ్చన్ నెంబర్ 26, యోర్దాను నది నీళ్లు ఎక్కడ ఏకరాశిగా నిలిచెను? మీ ప్రశ్న మరి ఒకసారి, యోర్దాను నది నీళ్లు ఎక్కడ ఏకరాశిగా నిలిచెను? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆదాముపురము దగ్గర, ఆప్షన్ బి సారేతాను దగ్గర, ఆప్షన్ సి సారేతాను వద్దనున్న షిత్తీము దగ్గర, ఆప్షన్ డి సారేతాను వద్దనున్న ఆదామను పురము దగ్గర. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 26A అని, ఆప్షన్ బి అయితే 26B అని, ఆప్షన్ సి అయితే 26C అని, ఆప్షన్ డి అయితే 26D అని jesus@39@gmail.com పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. మీ ప్రశ్న, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున ఎంతమంది మనుషులను ఏర్పరిచిరి? మీ ప్రశ్న మరి ఒకసారి, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున ఎంతమంది మనుష్యులను ఏర్పరిచిరి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 12 మంది, ఆప్షన్ బి 11 మంది, ఆప్షన్ సి 10 మంది, ఆప్షన్ డి 9 మంది. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 27A అని, ఆప్షన్ బి అయితే 27B అని, ఆప్షన్ సి అయితే 27C అని, ఆప్షన్ డి అయితే 27D అని jesus@39@gmail.com పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి మా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్ కూడా పంపించాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. మీ ప్రశ్న, ఎవరి కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి
ఎన్ని రాళ్లు తీసి వాటిని యువతలకు తెమ్మని యెహోవా యెహోషువకు చెప్పెను? మీ ప్రశ్న మరి ఒకసారి. ఎవరి కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి ఎన్ని రాళ్లు తీసి వాటిని యువతలకు తెమ్మని యెహోవా యెహోషువకు చెప్పెను? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇశ్రాయేలు ప్రజల కాళ్ళు, ఆప్షన్ బి పెద్దల కాళ్ళు, ఆప్షన్ సి యవనస్తుల కాళ్ళు, ఆప్షన్ డి యాజకుల కాళ్ళు. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 28A అని, ఆప్షన్ బి అయితే 28B అని, ఆప్షన్ సి అయితే 28C అని, ఆప్షన్ డి అయితే 28D అని jesuswithus39@gmail.com కు పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. మీ ప్రశ్న. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిచినది ఎవరు? మీ ప్రశ్న మరి ఒకసారి. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిచినది ఎవరు? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ మోషే, ఆప్షన్ బి యాజకులు, ఆప్షన్ సి యెహోషువ, ఆప్షన్ డి పెద్దలు. మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే 29A అని, ఆప్షన్ బి అయితే 29B అని, ఆప్షన్ సి అయితే 29C అని, ఆప్షన్ డి అయితే 29D అని jesuswithus39@gmail.com కు పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మీ ప్రశ్న. ఎవరి ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను? మీ ప్రశ్న మరి ఒకసారి. ఎవరి ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ యెహోవా మందస్సము ఎదుట, ఆప్షన్ బి యెహోషువ ఎదుట, ఆప్షన్ సి ప్రజల ఎదుట, ఆప్షన్ డి కొండల ఎదుట. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 30A అని, ఆప్షన్ బి అయితే 30B అని, ఆప్షన్ సి అయితే 30C అని, ఆప్షన్ డి అయితే 30D అని jesuswithus39@gmail.com కు పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతిరోజు ఎవ్రీ డే మనకి 6 o'clock ఈవినింగ్ 6 PM ఆ వీడియోస్ అప్లోడ్ అవుతాయండి. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క టైమింగ్స్ ఫాలో అవుతూ బైబిల్ క్విజ్ ని మరి ఫాలో అప్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ డే మరి మన 6 PM మరి యాడ్ అవుదాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాడ్ బ్లెస్ యు.